వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని నెహ్రూ వారసుడైన దేవినేని అవినాష్ ఈరోజు తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, ఓటమి కాలేదు యాక్చువల్గా డిజాస్టరే, కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు సాధించుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అంచనా వేసుకున్న అవినాష్ లాంటి వాళ్ళు పోటీ చేసి ఓడిపోయినారు. ఈ రోజున ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఆ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అవడం ఒక ఎత్తు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని ఆయన కేసులు తరుముతున్న తీరు, అటు హైకోర్టు నుంచి కావచ్చు, ఇటు సుప్రీం వైపు నుంచి కావచ్చు, సో ఆయన భవిష్యత్తు ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి తన కేసులో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, బెయిల్ రద్దై మళ్ళీ వచ్చినట్లయితే ఆ పార్టీని ఎవరు రన్ చేయగలరు, ఆ పార్టీని ఎవరు లీడ్ చేయగలరు అనేది ఇంకొక పెద్ద అనుమానం చాలా మందికి. ఇక అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అంటే ఆ పార్టీకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఏం లేదు, 15 ఏళ్ల రాజకీయ చరిత్ర. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి వైఎస్ఆర్సీపీలో ఒక సీనియర్లుగా మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఓడిపోయినారు. ఒక బొచ్చ, ఒక ధర్మాన, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. సో అలాంటి నేతలే ఈరోజు ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి ఎదురవుతోంది. ఒక సఫికేషన్ అయితే ఎదురవుతోంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 2019 క్యాబినెట్లో చేసిన ఒక పేది నాని, ఒక కొడాలి నాని, ఒక రోజా లాంటి వాళ్ళు, ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రోజు ఎవరు కూడా గెలవలేని పరిస్థితి అయితే ఉంది మొన్నటి ఎన్నికల్లో. అలాంటి సిచ్యువేషన్ నుంచి అంతటి సీనియర్లే ఈరోజు తమ భవిష్యత్తు ఏంటి, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ఆర్సీపీని ఎటువైపు లీడ్ చేయబోతున్నారు అన్న అనుమానాలు అయితే ఈరోజు చాలా మందిలో ఉన్నాయి. అందుకే ఈరోజు ఎవరు ఓటమి తర్వాత మెజారిటీ నేతలు ఆ గడప దాటి బయటికి రావట్లేదు. ఆ పిడికని మంది నేతలు ఒకరో ఇద్దరు మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. కాకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ అవుతూ వస్తున్నారు మొన్నటి ఓటమి తర్వాత. అందుకే ఈ భయంతోనే, భవిష్యత్తు మీద భయంతోనే ఇంకొన్ని రోజులు వెయిట్ అండ్ పాలసీ దూరంలో ఉందాం అన్న తీరుతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలంతా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ఇక వీళ్ళందరిది ఒక బాధ అయితే, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలది మరొక బాధ అని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఎవరంటే అవినాష్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. అలాంటి అవినాష్ ఈరోజు తిరిగి వైఎస్ఆర్సీపీలో భవిష్యత్తు లేదనే కారణంతోనే తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికీ ఆయన లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి వైఎస్ఆర్సీపీలో చూసినట్లయితే అవినాష్కి జగన్మోహన్ రెడ్డితో చాలా సీరియస్ యాక్సెస్ ఉంది. జగన్మోహన్ రెడ్డితో చాలా సానుకూల సంబంధాలు ఉన్నాయి. అలాంటి అవినాష్ ఒక్క ఓటమి తర్వాతే తన భవిష్యత్తును తిరిగి టీడీపీలో చూసుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ కూడా నిజంగానే చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, కేవలం అవినాష్ సన్నిహితులు మాత్రమే ఇది ప్రచారం చేస్తూ ఉన్నారా, కావాలనే అవినాష్ ప్రత్యర్థులు ఇలాంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే బెజవాడ రాజకీయాల్లో ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో అవినాష్ కుటుంబానికి బెజవాడ రాజకీయాల మీద ఉన్న ఒక పట్టు కానీ వాళ్ళ తండ్రి హయాంలో మనం చెప్పుకుంటుంది మనకు తెలిసిందే. సో మనం ఒకసారి ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దేవినేని నెహ్రూ వారసుడుగా దేవినేని అవినాష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. దేవినేని నెహ్రూ గురించి మనకు తెలిసిందే. వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూ అనే రాజకీయ పరిణామాలు బెజవాడ వేదికగా బెజవాడ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలను, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేసే ఒక సంచలనాన్ని అయితే సృష్టించాయని మనకు తెలిసిందే. అక్కడి నుంచి మనం చూస్తే రంగా హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా నెహ్రూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే మారారు. సో ఒక కమ్మ వర్సెస్ కాపు అనే ఒక కులాల సమీకరణం, కులాల సమరం తెర మీదకి రావడానికి కూడా ఆయుధరే కారణం అనేది ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేని వాస్తవం కూడా. వ్యక్తిగతంగా మొదలైన ద్వేషం, వ్యక్తిగతంగా మొదలైన గొడవలు ఆ తర్వాత రోజుల్లో అవి చాలా దూరం వెళ్ళాయి. అవి రాజకీయంగా, పార్టీల పరంగా, ఆఖరికి కులాల పరంగా కూడా అందరూ విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక వాటన్నిటికీ కూడా ఈరోజు రాధా లాంటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూనే బట్ బెజవాడ రాజకీయాల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, కాపు వర్సెస్ కమ్మ అనే కాన్ఫ్లిక్ట్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ చెక్ పెట్టే ప్రయత్నంలో రాధా చాలా వరకు సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలి. ఇక నెహ్రూ వారసుడుగా, నెహ్రూకి అటు టీడీపీతోని ఇటు కాంగ్రెస్తోని సుదీర్ఘ అనుబంధం ఉంది. మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఆ ఫ్యామిలీకి. రాజకీయంగా అప్లిఫ్ట్ అయిన ఫ్యామిలీ కూడా అది బెజవాడ రాజకీయాల్లో. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆ రోజున టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆ రోజు దేవినేని నెహ్రూ తన కొడుకు అవినాష్తో కలిసి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి. పర్టికులర్లీ మనం చూసినట్లయితే కూడా ఆ రోజున అప్పుడున్న పరిస్థితుల్లో అవినాష్ భవిష్యత్తే ముఖ్యం అనిపించింది నెహ్రూకి. అందుకే తన కొడుకు భవిష్యత్తు కోసమే ఆ రోజు నెహ్రూ తిరిగి ఏదైతే టీడీపీ వైపు చూశారన్న ప్రచారం కూడా జరిగింది. బట్ ఆయన ఆ పార్టీలోకి రావడానికి కొంతమంది అప్పట్లో వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు ఆయన సాధారణంగా పార్టీలోకి కూడా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన కొన్ని రోజులకే దేవినేని నెహ్రూ అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. అయినా సరే దేవినేని అవినాష్ను చంద్రబాబు హక్కును చేర్చుకున్నారు. చాలా తండ్రిని పోగొట్టుకున్న ఒక కొడుకుగా ఆయన చూస్తూ వచ్చారు. అంతేకాదు తెలుగు యువత లాంటి అత్యంత కీలకమైన బాధ్యతలు కూడా అవినాష్కి ఇవ్వడం జరిగింది. ఇక అవినాష్ కూడా ఒక యూత్ లీడర్గా టీడీపీ వైపు నుంచి అదే స్థాయిలో ఫోకస్ అవుతూ వచ్చారు. సో ఆ స్థాయిలో నిజంగానే అవినాష్కి టీడీపీలో చాలా తక్కువ సమయంలోనే ఒక రెప్యుటేషన్ అయితే వచ్చింది. ఇక అలాంటి అవినాష్కు మొదటిసారి 2019 ఎన్నికల్లో టికెట్ ఇద్దామని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పర్టికులర్లీ అలాంటి సమయంలో కొడాలి నాని మీద అవినాష్ నిలబెట్టాలని ఆలోచన చేశారు. అయితే చాలామంది ఆ రోజున డినై చేశారు దీన్ని. ఎందుకంటే అటు అవినాష్ని చూసుకుంటే కొడాలి నాని అప్పటికే 4 సార్లు గెలిచి ఉన్నారు. సో అలాంటి కొడాలి నాని 2019 ఎన్నికల గురించి మనం చెప్పుకుంటుంది. అలాంటి కొడాలి నాని మీద ఫైట్కి సరిపోడేమో అవినాష్ అన్న అంచనాలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇక అటు చూసినట్లయితే ఒక రావు వెంకటేశ్వరరావు దగ్గర నుంచి అటు పిన్నమనేని ఫ్యామిలీ వరకు అనేక మందిని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేయాల్సి కూడా వచ్చింది, కేవలం దేవినేని అవినాష్ కోసమే. సో ఆఖరి నిమిషంలో వీళ్ళందరినీ కన్విన్స్ చేయగలిగారు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడికి ఆ రోజున దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా తోడయ్యారు. అవినాష్కి టికెట్ ఇప్పించడంలో, అవినాష్ని అక్కడ ప్లాన్ చేయడంలో గుడివాడ నుంచి దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారని అనుకోవాలి. ఇక అటు చంద్రబాబు నాయుడుతో ఉన్న సత్సంబంధాలు కానీ, ఆయన అవినాష్ని ఓన్ చేసుకున్న తీరు కానీ, అటు లోకేష్తో ఉన్న ఒక సానుకూల వాతావరణం కానీ, ఇవన్నీ కూడా అవినాష్కి ఆ రోజున టికెట్ ఇచ్చేందుకు కలిసి వచ్చాయని అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అవినాష్ ఆ రోజు గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన కొడాలి నాని చరిష్మా ముందు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ వేవ్ ముందు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది ఓటమి పాలయ్యారు. సో కొడాలి నాని ముందు ఆ రోజు ఆయన నిలబడలేకపోయినారు. ఆ రోజు ఆయన ఓడిపోయినారు దేవినేని అవినాష్. అయితే ఓటమి పాలైన కొద్ది రోజులకే కొడాలిని ఎవరి మీద అయితే తాను పోటీ చేసి ఓడిపోయానో, ఎవరైతే తన ఓటమికి కారణమయ్యారో దాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆ తర్వాత రోజుల్లో దేవినేని అవినాష్ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అది కూడా కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడున్నారు. ఈ పరిణామాల తర్వాత ఇక అవినాష్ కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డితో ఆ స్థాయిలో ఒక లాబింగ్ చేసే సిచ్యువేషన్కి అయితే చేరుకున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ తీసుకోకుండా వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ డైరెక్ట్గా యాక్సెస్ ఉన్న ఏకైక నేతగా కూడా అవినాష్కి పేరు వచ్చింది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అవినాష్కి మధ్య ఒక సానుకూల సంబంధాలు అయితే చాలా తక్కువ సమయంలో ఏర్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ కూడా వచ్చింది అవినాష్కి. చాలామంది ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకు లేని యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినాష్కి ఉందనే ప్రచారం కూడా ఎప్పుడూ జరుగుతూ వచ్చేది. ఇక అనేక రకాలుగా అవినాష్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే అవినాష్ కూడా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చారు. తెలుగు యువత లాంటి పదవిచ్చి తనను గౌరవించిన టీడీపీ మీద గుడివాడ టికెట్ ఇచ్చి కొడాలి నాని మీద పోటీ చేసినా తాను ఓడిపోతానని తెలిసి ఆ టికెట్ తనకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు మీద ఏకంగా దాడులకే తెగబడ్డాడు అవినాష్. పార్టీ ఆఫీస్, మంగళగిరి కేంద్రంగా ఉన్న పార్టీ ఆఫీస్ మీద ఏదైతే ఈరోజు దాడి కేంద్రంగా ఏ స్థాయిలో ఆ రోజు దాడి జరిగిన సిచ్యువేషన్లో ఏ స్థాయిలో అది వైరల్ అయింది, ఏ స్థాయిలో అవినాష్ పేరు కూడా అంత స్థాయిలో బదనామైంది అనేది మనకు తెలిసిందే. ఇక అలాంటి అవినాష్కు మొన్నటి ఎన్నికల సమయంలో అంటే ఆల్మోస్ట్ 2.5 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన తూర్పు ఇన్ఛార్జిగా పంపించారు, విజయవాడ తూర్పు. అయితే అక్కడి నుంచి గద్దె రామ్మోహన్కి ఒక సుదీర్ఘ అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం. అలాంటి గద్దె రామ్మోహన్ ఎంతవరకు కూడా అవినాష్ చెక్ పెడతారో అన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది. ఒక దశలో అవినాష్ని తీసుకెళ్లి జగ్గైపేట నుంచి పోటీ చేస్తారనుకున్నారు, ఉదయ్ భవన్ తీసుకెళ్లి తూర్పుకు తీసుకొస్తారనుకున్నారు. వన్స్ కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చినారో, టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారో కేసీఆర్ శ్వేతకు తూర్పు టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. బట్ వీటన్నిటికీ చెక్ పెట్టేలా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫైనల్గా అల్టిమేట్గా అవినాష్ వైపే మొగ్గు చూపారు. మొన్నటి ఎన్నికల్లో దేవినేని అవినాష్కు తూర్పు టికెట్ దక్కింది. ఈ క్రమంలోనే గద్దె రామ్మోహన్ చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమి పాలయ్యారు. వరుసగా గద్దె రామ్మోహన్ ఏదైతే విజయవాడ తూర్పు మీద టీడీపీ జెండాను అయితే ఎగరేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక అవినాష్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఈ రోజున. అంతేకాదు ఆయన మీద ఒక 30 ఏట దాడి జరుగుతోంది. పార్టీలో గతంలో ఉన్న వైబిలిటీ కానీ, గతంలో ఉన్న యాక్సెస్ కానీ ఆయన ఒక్క ఓటంతోనే కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ అనౌన్స్ చేస్తున్నారు, విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా నియమించారు. కేసీఆర్ నాని లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చిన పార్టీలోకి ఎంపీగా తన గెలుపు కంటే ఏదైతే అవినాష్ గెలిపే లక్ష్యంగా ఆయన చాలా సీరియస్గా పనిచేశారు. ఈవెన్ కేసీఆర్ శ్వేత లాంటి వాళ్ళు కూడా అక్కడ ఆయన కోసం ప్రచారం చేశారు. ఇంత జరిగినా కూడా అవినాష్ ఓడిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకని అంత యాక్సెస్ అయితే గతంలో ఉన్నంత యాక్సెస్ ఈరోజు అవినాష్కు జగన్మోహన్ రెడ్డితో లేదనే చెప్పుకోవాలి. ఒక్క ఓటమి ఈరోజు వీళ్ళిద్దరినీ కూడా భారీగానే విడదీస్తుందని, భారీ గ్యాప్ అయితే వచ్చిందని అనుకోవాలి మనకున్న సమాచారం మేరకు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ రోజున
పర్టికులర్లీ పాత కేసులన్నింటినీ కూడా టీడీపీ నేతల్ని ఒక వెండెట్టా పాలిటిక్స్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి వేధించిన విధానం కానీ, ఏదైతే పార్టీ ఆఫీస్ ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నేతలు అందరూ కూడా ఒక దేవాలయం అని చెప్పుకునే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన తీరును కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోలేదు. ఈ కేసు మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే. అదేవిధంగా మనం చూస్తే జోగి రమేష్ మీద కూడా ఆయన చంద్రబాబు నాయుడు మీదకే దాడికి వెళ్ళడానికి కూడా, ఇంటి మీదకి దాడికి వెళ్ళడానికి కూడా చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ మీద దాడి చేసిన వాళ్ళలో ప్రధాన నిందితుడుగా ఈరోజు అవినాష్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. ఆయన అనుచరులతో వచ్చి ఆయన అనుచరులంతా కూడా దాడి చేయడాన్ని, ఆయన కారులో కూర్చొని అక్కడి నుంచి అది మొత్తం బయట చూస్తూ ఉన్నారనే ఒక ఇన్ఫర్మేషన్ బయట రావడం విత్ ఎవిడెన్సెస్తో దొరికిపోవడం, ఈరోజు అవినాష్ చుట్టూ కూడా ఆ కేసులన్నీ ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అవినాష్ తిరిగి టీడీపీ వైపు వెళ్ళాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది మనం పక్కన పెట్టినట్టు ఈరోజు దేవినేని అవినాష్ ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆయన ఎంతమంది పర్టికులర్లీ కూడా బుచ్చయ్య చౌదరి లాంటి నేతలతో వాళ్ళ తండ్రికి చాలా సుదీర్ఘ స్నేహం ఉంది, సుదీర్ఘ అనుబంధం కూడా ఉంది. అలాంటి నేతలతో గద్దె బాబురావు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా చేశారు. సో అలాంటి గద్దె బాబురావుతోని, అలాంటి ఏదైతే బుచ్చయ్య చౌదరితోని ఆయన రాయబారం నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అంటున్నారు. కేసుల విషయంలో తనకి ఎగ్జామ్షన్ ఇవ్వాలనే విధంగా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇక ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి రీవ్యాంప్ అయ్యే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో జనంలోకి వచ్చే పరిస్థితి లేదు. అంత ఈజీగా ఆయన ప్రతిపక్ష నేతగా కూడా జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించిన అవినాష్ అందుకే తనకు వీలైనంత త్వరగా టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ ఉంది. సో చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఈరోజు అవినాష్ ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ టీడీపీ అంతా ప్యాకప్ అయిపోయింది. అటు బీజేపీ జనసేనతో పొత్తులు పెట్టుకుని ఉంది. నామినేటెడ్ పోస్టులతో కూడా ఆల్రెడీ క్యూ కడుతూ ఉన్నారు నేతలంతా అన్ని పార్టీల నుంచి. ఆల్రెడీ నేను ఇక తీసుకుని వైఎస్ఆర్సీపీ నుంచి గేట్స్ క్లోజ్ అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ లాంటి వాళ్ళు ఆయన గత 4.5 ఏళ్ల పాటు వైసీపీలో ఉండి ఆయన చేసిన అరాచకాలను అంత ఈజీగా టీడీపీ మర్చిపోతుందా అనేది ఒక ప్రశ్న అయితే, అంత ఈజీగా అవినాష్ ఎంట్రీని ఆ పార్టీ శ్రేణులు యాక్సెప్ట్ చేస్తా అనేది కూడా మనకు చర్చ అని అనుకోవాలి. మొత్తానికైతే మాత్రం తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు అవినాష్ చేస్తున్న రాయబారం కానీ, ఆయన అటు లోకేష్ టచ్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో ఈ ఇష్యూస్ కేంద్రంగా అవినాష్ భవిష్యత్తు బెజవాడ రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.